హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకు ఉంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మిస్టర్ లీ నిద్రపోతున్నప్పుడు అతనికి అవే కలలు రావడం మొదలవుతాయి. యూనో అతన్ని ఎంతలా భయపెట్టిందో అతనికి గుర్తొస్తుంది. అందుకే అతను ఉలిక్కిపడి లేచి తన రైఫిల్ని చూడడం మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు అతను యూనోని చంపబోతున్నాడు. నెక్స్ట్ సీన్లో మనకు యూనో కనిపిస్తుంది. ఆమె సియోల్ ఫుట్బాల్ ఆడడం చూసి ఎంతో సంతోషిస్తుంది. కానీ అప్పుడే అక్కడికి మిస్టర్ లీ వస్తాడు. అతను, నువ్వు ఇక ఫాక్స్ కాదని నాకు తెలిసింది, కాబట్టి ఇప్పుడు నువ్వు నా చేతిలో చనిపోతావని అంటాడు. కానీ సియోల్కి లీని యూనోతో చూడగానే గతంలో అతను ఆమెను చంపేస్తానని బెదిరించిన విషయం గుర్తొస్తుంది. అందుకే సియోల్ కోపంతో అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం అంటూ అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. యూనో ఇక్కడ సురక్షితంగా లేదని సియోల్కు అర్థమవుతుంది. అందుకే ఫ్లైట్ బుక్ చేసి ఆమెను తనతో పాటు దూరంగా తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. కానీ యూనో వద్దని వారిస్తుంది. సమయం చాలా తక్కువగా ఉంది, మనం ముందుగా అంతా సరి చేసుకోవాలి. నువ్వేం బాధపడకు, గుమిగో నాతో ఉంది కదా, ఆమె నాకు ఏం కాకుండా చూసుకుంటుంది అని చెప్తుంది. కానీ వారిద్దరు హక్ చేసుకుంటున్నప్పుడు మనకు గుమిగో కనిపిస్తుంది. అయితే ఆమె వారిద్దరికీ కనిపించదు. వాస్తవానికి డూచుల్ బెల్ మోగించి గుమిగోను స్పృహ తప్పేలా చేసినప్పుడు గుమిగో ఆత్మ వేరైపోతుంది మరియు ఆమె శరీరం వేరైపోతుంది. ఆ శరీరాన్ని డూచుల్ తన నియంత్రణలోకి తీసుకుంటాడు. అతను క్రిస్టల్ కావాలని అడుగుతాడు. కానీ ఆమె, క్రిస్టల్ నా దగ్గర లేదు, యూనో దగ్గర ఉందని చెప్తుంది. అప్పుడు నువ్వు యూనో దగ్గరికి వెళ్ళి క్రిస్టల్ తీసుకొని రా అని ఆదేశిస్తాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడు గుమిగో యూనోకి చెప్పాలని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. నెక్స్ట్ మనం సియోల్ మరియు యూనో చాలా దూరం కలిసి నడుస్తూ ఉండడం చూస్తాం. అక్కడ యూనో, నేనెప్పటికీ మనిషిగానే నీతో ఉండిపోలేనా, నువ్వు 4th డివిజన్ ప్లేయర్గా మారలేవా అని అడుగుతుంది. అప్పుడు సియోల్, అలా జరగచ్చు, కానీ మనం సియోక్ని కాపాడాలంటే క్రిస్టల్ శక్తిని పెంచాల్సిందే అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకొని ముద్దు పెట్టుకుంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ హోటల్కి వచ్చినప్పుడు అక్కడ ఒకటే బెడ్ ఉంటుంది. అప్పుడు సియోల్, నేను 2 బెడ్స్ ఉన్న రూమ్ని అడిగాను కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను రూమ్స్ని మార్పించుకొని వస్తాను అని అంటాడు. కానీ యూనో సియోల్ను ఆపుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుని ఆ రాత్రంతా హ్యాపీగా గడుపుతారు. నెక్స్ట్ డే వాళ్ళు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తుండగా వాళ్ల ముందు గుమిగో కనిపిస్తుంది. ఆమె యూనోతో నా క్రిస్టల్ని నాకు తిరిగి ఇచ్చేయని అడుగుతుంది. ఆమె నిజమైన గుమిగో కాదని యూనో గ్రహించి, అసలు నువ్వెవరివి అని అడుగుతుంది. అప్పుడు గుమిగో యూనో దగ్గరకు వచ్చి తన శక్తులను ఉపయోగించి స్వయంగా యూనో బాడీ నుంచి క్రిస్టల్ను బయటికి తీయడానికి ట్రై చేస్తుంది. సియోల్ను విసిరి కొడుతుంది. కానీ క్రిస్టల్ యూనో దగ్గర ఉండదు. దాంతో అది ఎక్కడుందో చెప్పు, లేకపోతే బాగుండదని బెదిరిస్తుంది. యూనో చెప్పడానికి నిరాకరించడంతో గుమిగో ఆమెను స్పృహ తప్పేలా చేస్తుంది. యూనో కళ్ళు తెరిచి చూసేసరికి తన నార్త్ కొరియాలో ఉండే ఇంట్లో ఉంటుంది. ఆమె జ్ఞాపకాలన్నీ మర్చిపోతుంది. అంటే ఆమె గుమిగోని చూసి బ్రతికి ఉన్న తన సోదరి అనుకుంటుంది. నేను మనిషిగా మారి ఒక మనిషితో డేట్ చేస్తున్నట్టు కలగన్నానని చెప్తుంది. గుమిగో, అవునా, అలా జరిగిందా అంటూ కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ క్రిస్టల్ గురించి అడుగుతుంది. బాగా ఆలోచించి చెప్పు, నువ్వు దాన్ని ఎక్కడ దాచావని అడుగుతుంది. యూనోకి అయోమయంగా ఉంటుంది. బహుశా హాస్పిటల్లో ఉందేమో అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. కానీ అక్కడ క్రిస్టల్ దొరకదు. నెక్స్ట్ సీన్లో డూచుల్ ఆనందంగా లీతో మాట్లాడుతూ, నేను ఆ 2వ ఫాక్స్ని యూనో దగ్గర నుంచి క్రిస్టల్ తీసుకురమ్మని పంపించానని చెప్తాడు. ఒక్కసారి క్రిస్టల్ దొరికితే నేను శాశ్వతంగా అమరుడనవుతాను, 9 టైల్ ఫాక్స్ లాగే శతాబ్దాల పాటు జీవిస్తాను అని అంటాడు. కానీ సమస్య ఏంటంటే ఈరోజు గనక గుమిగో క్రిస్టల్ తీసుకొని రాకపోతే తను బ్రతకడం కష్టం. ఎందుకంటే అతను తన శక్తులన్నిటినీ గుమిగో శరీరంలో కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాడని చెప్తాడు. నెక్స్ట్ గుమిగో యూనోని క్రిస్టల్ అడుగుతుండగా అకస్మాత్తుగా యూనోకి నిజమైన గుమిగో ఆత్మ కనిపిస్తుంది. ఆమెను నమ్మకు, ఆమె నిన్ను చంపాలనుకుంటుంది అని హెచ్చరిస్తుంది. దాంతో యూనో షాక్ అవుతుంది. ఆమెకు నెమ్మదిగా సియోల్ స్వరం వినిపిస్తుంది. అతను ఏడుస్తూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో యూనోకి పాత జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఆమెను ఎవరో కంట్రోల్ చేస్తున్నారని యూనో గ్రహిస్తుంది. గుమిగో శరీరం యూనో గొంతును నులిమి చంపడానికి ప్రయత్నిస్తుంది. గుమిగో ఆత్మ ఏమి చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు గతంలో జరిగిన సీన్ గుర్తొస్తుంది. యూనో, డూచుల్ ఖచ్చితంగా క్రిస్టల్ కోసం వస్తాడు, అందుకే దీన్ని దాచేద్దాం,
ఎక్కడ దాచానో నీకు కూడా చెప్పనని క్రిస్టల్ను తీసుకున్న విషయం గుర్తు చేసుకుంటుంది. అప్పుడు యూనో గుమిగో ఆత్మతో నా బట్టల్లో ఉన్న కత్తిని తీసి సియోల్ చేతికి ఇవ్వు అని చెప్తుంది. గుమిగో తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టపడి ఆ కత్తిని బయటకు తీస్తుంది. యూనో స్పృహలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఈ కత్తిని నా చేతిలో పెట్టు అని సియోల్తో చెప్తుంది. సియోల్ అలాగే చేస్తాడు. కత్తి చేతికి అందగానే యూనో తన కలలో గుమిగో శరీరంలోకి ఆ కత్తిని దింపుతుంది. దాంతో గుమిగో బంధనాల నుండి విముక్తి పొందుతుంది. కానీ అక్కడ డూచిల్ పరిస్థితి విషమించి అతను రక్తం కక్కుకోవడం స్టార్ట్ అవుతుంది. అతను తన శక్తులన్నీ కోల్పోయి చనిపోతుంటాడు. ఇక్కడ యూనో తిరిగి స్పృహలోకి వస్తుంది. గుమిగో కూడా క్షేమంగా ఉంటుంది. అంతా సెట్ అయిపోయిందని సియోల్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ హాస్పిటల్లో ఉన్న డూచిల్ దారుణంగా అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను చంపిన వారి ఆత్మలన్నీ ఇప్పుడు అతనిపై పగ తీర్చుకుంటుంటాయి. ఇదంతా చూసిన లీ తీవ్రంగా భయాందోళనకు గురవుతాడు. తన అంతం కూడా ఇలానే అవుతుందేమో అని భయపడతాడు. సియోల్ బయటకు వెళ్ళగానే లీ గట్టిగా తలుపులు తాడతాడు. సియోల్ వచ్చాడనుకొని యూనో తలుపు తీస్తుంది. కానీ అక్కడ లీ గన్ పట్టుకొని నిలబడి నువ్వు డూచుల్ని ఏం చేశావని బెదిరిస్తాడు. యూనో నేనేమి చేయలేదు, అతనికి తన పాపాలకు తగిన శిక్ష పడింది అని చెప్తుంది. ఆమె చెప్పింది మిస్టర్ లీ నమ్మడు. ఆమెని కాల్చబోతుండగా సమయానికి సియోల్ అక్కడికి వచ్చి అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. చివర్లో లీ కాల్చడంతో ఆ బుల్లెట్ యూనోకి కాకుండా అడ్డు వచ్చిన సియోల్కి తగులుతుంది. లీ భయపడి అక్కడి నుండి పారిపోతాడు. యూనో ఏడుస్తూ ఉంటుంది. సియోల్ ప్రాణాపాయ స్థితిలో కూడా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని యూనో ఏడుస్తూ ఉంటుంది. సియోల్ నెమ్మదిగా కళ్ళు మూస్తాడు. నెక్స్ట్ సీన్లో సియోల్ను హాస్పిటల్ స్ట్రెచర్పై తీసుకెళ్తూ ఉంటారు. యూనో ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు సియోక్ చేతిలో ఒక బాక్స్ ఉంటుంది. అందులో గుమిగో క్రిస్టల్ ఉంటుంది. యూనో ఆ క్రిస్టల్ను దాచడానికి తనకి ఇచ్చిందని అతను గుర్తు చేసుకుంటాడు. సియోక్ ద్వారానే డూచిల్ గురించి యూనోకి ముందే తెలిసిందని, అందుకే ఆమె ముందు జాగ్రత్తగా క్రిస్టల్ను ఇక్కడ దాచిందని తెలుస్తుంది. నన్ను ఎందుకు ఇంతలా నమ్మావని సియోక్ అడిగినప్పుడు నీలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నాకు తెలుసు అని యూనో చెప్పిన విషయం గుర్తొస్తుంది. అతను దాన్ని భద్రపరుస్తాడు. డాక్టర్ సియోల్కి ఆపరేషన్ చేసి అతను కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడు అని యూనోకి చెప్తాడు. యూనో చాలా బాధపడుతుంది. సియోల్ బెడ్ దగ్గరికి వచ్చి ఆమె ఏడుస్తూ ఉంటుంది. న్యూస్ ద్వారా విషయం తెలుసుకున్న సియోక్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు. యూనో అతన్ని సియోల్ మొదటిసారి తనను కిస్ చేసిన ప్రదేశానికి తీసుకెళ్తుంది. తన చేతిలోని కత్తిని ఇచ్చి దీన్ని నా గుండెల్లో దింపు అని అడుగుతుంది. నేను చనిపోతే నా మాయ తొలగిపోతుంది. అప్పుడు నీ ప్రాణం మరియు సియోల్ ప్రాణం తిరిగి సాధారణ స్థితికి వస్తాయని అంటుంది. ఫస్ట్ సియోక్ సంకోచించిన యూనో బలవంతం చేయడంతో చివరకు కత్తిని ఆమె గుండెల్లో దింపుతాడు. దీంతో యూనో మాయమైపోతూ అప్పుడు యూనో మాయ తొలగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆమెలోని శక్తులన్నీ వెలుగు రూపంలో బయటికి వస్తాయి. ఆ శక్తి క్రిస్టల్ను చేరి దాని పవర్ పెరుగుతుంది. ఆ పవర్ గుమిగోకి చేరడంతో ఆమె చివరకు 9 టైల్ ఫాక్స్ లాగా మారుతుంది. నెక్స్ట్ హాస్పిటల్ నుంచి సియోల్ మాయమైపోయి సియోక్ ఉన్న ప్రదేశంలోకి వస్తాడు. ఇద్దరి లైఫ్లు మళ్ళీ మారిపోతాయి. యూనో ఇప్పటి వరకు కలలో చూసిన దృశ్యమే నిజమవుతుంది. సియోల్ షాక్తో నేనేం చేశానని బాధపడుతుంటే యూనో అతన్ని ఓదారుస్తూ నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ ప్రాణాలు మరియు సియోక్ ప్రాణాలు దక్కుతాయని చెప్తుంది. యూనో చనిపోతుండడంతో సియోల్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ కోసం యూనో తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. ఆమె గాల్లో కలిసిపోయి అదృశ్యమవుతుంది. సియోల్ ఒంటరిగా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ యూనోని ఆఫ్టర్ లైఫ్లో చూపిస్తారు. ఆమెను స్వర్గానికి తీసుకుని వెళ్తుంటారు. భూమిపై ఉన్న జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఆమెకు ఒక డ్రింక్ ఇస్తారు. కానీ యూనో ఆ డ్రింక్ తాగకుండా సియోల్ను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. 1 ఇయర్ గడిచిపోతుంది. సియోల్ మళ్ళీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్గా మారి తన గేమ్పై దృష్టి పెడతాడు. ఎందుకు ఎప్పుడు దిగులుగా ఉంటావని మేనేజర్ అడిగినా అతను ఏమీ చెప్పడు. అతను ఇంకా యూనోని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో యూనోకి మెమొరీ ఎరేజింగ్ డ్రింక్ ఇస్తూనే ఉంటారు. కానీ ఆమె తాగదు. అది తాగకపోతే స్వర్గానికి వెళ్ళదు. సియోల్ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఆమె నిర్ణయించుకుంటుంది. అలా 9 ఇయర్స్ గడిచిపోతాయి. సియోల్ సొంతంగా బార్ పెట్టుకుంటాడు. సియోక్ని కలవడానికి వస్తాడు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. సియోల్ నేను ఇప్పటికీ యూనోని చాలా మిస్ అవుతున్నాను. ఆమె నాతోనే ఉన్నట్లు అనిపిస్తుందని అంటాడు. సియోక్ నువ్వు జీవితంలో ముందుకు సాగాలి. ఇలాగే ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేవని సర్ది చెప్తాడు. సియోల్ తన పాత ఇంటికి వెళ్తాడు. అకస్మాత్తుగా అక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం మొదలవుతాయి. యూనో వచ్చిందేమో అని ఆశతో పైకి పరిగెత్తుతాడు. ఎవరూ కనిపించకపోవడంతో నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నా ముందుకు రాకపోతే దూకేస్తానని అంచున నిలబడతాడు. ఎవరూ రాకపోవడంతో అది తన భ్రమాని దిగబోతుండగా కాలు జారి కింద పడిపోబోతాడు. సరిగ్గా అప్పుడే యూనో ప్రత్యక్షమై అతని చేతిని పట్టుకుని కాపాడుతుంది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని కోపడుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమెను చూసిన సియోల్ ఏడుస్తూ ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు.
ఇక్కడ స్టార్ గార్డ్స్ కనిపిస్తారు. యూనోకి మళ్ళీ 9 టైల్డ్ ఫాక్స్ రూపంలో మరో జన్మనిచ్చి నువ్వు తప్పు చేసావా అని ఒక గార్డ్ అంటాడు. స్టార్ గార్డ్ ఆమె పడే బాధను చూడలేక రెండో అవకాశం ఇచ్చాను. ఆమె ఎంతో మారింది కాబట్టి తన జీవితాన్ని గడపడానికి ఇది సరైనదే అని బదులిస్తుంది. సియోల్ ఎప్పుడు తిరిగి వచ్చావని అడుగుతాడు. 1 ఇయర్ బ్యాకే వచ్చాను, కానీ నీకు మళ్ళీ బాధ కలిగించకూడదని ఎదురుపడలేదు అని యూనో చెప్తుంది. నేను ఫాక్స్ లాగా శతాబ్దాలు జీవిస్తాను, కానీ నువ్వు నాకంటే ముందే చనిపోతావు. అందుకే నీ జ్ఞాపకాలు తుడిచివేయాలని అనుకుంటున్నానని ఆమె చెప్తుంది. సియోల్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, దయచేసి అలా చెయ్యకు అని బ్రతిమలాడతాడు. సియోల్ ఆమెను ఆపడానికి ముద్దు పెట్టుకుంటాడు. ఇక ఆమెకు దూరంగా ఉండకూడదని నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి డేట్కి వెళ్తారు. ఫోటోలు దిగుతూ ఎంతో సంతోషంగా గడుపుతారు. మంచి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి యూనో ఒక ఫోటోగ్రఫీ టీంను కూడా ఏర్పాటు చేస్తుంది. తర్వాత యూనో సియోల్ను నార్త్ కొరియాలోని తన పెద్ద ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు ప్రేమగా ఉండగా అకస్మాత్తుగా గూమిగో అక్కడికి వస్తుంది. గూమిగో వారిని ఆట పట్టిస్తూ, యూనో రోజు నీ గురించి ఏడుస్తూ ఉంటే నేనే ఓదార్చేదాన్ని అని సియోల్తో చెప్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ సియోల్కు వచ్చిన గుండె జబ్బును కూడా నేనే నయం చేశాను, అందుకే అతను ఇప్పుడు బ్రతుకున్నాడని గుర్తు చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో యూనో సియోల్ ప్రాణాలని కాపాడడానికి ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గూమిగో ఆ శమన్ను ఎలా అంతం చేసిందో మరియు మిస్టర్ లీ పోలీసులకు ఎలా దొరికిపోయాడో మాట్లాడుకుంటారు. సియోల్పై కాల్పులు జరిపినందుకు మిస్టర్ లీ శాశ్వతంగా జైలు పాలవుతాడు. సియోల్ తన టీంను, సియోక్ని ఎలా సెటిల్ చేశాడో యూనోకి వివరిస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోతారు. యూనోకి మళ్ళీ భవిష్యత్తు కనిపిస్తుంది. అందులో 2096లో సియోల్ వృద్ధాప్యంలో మరణించిన తర్వాత అతని సమాధి వద్దకు వచ్చినట్లు చూస్తుంది. నిద్రలేచిన యూనో బాధపడదు. సియోల్ జీవితాంతం ఆమెతో సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు ఎప్పటినుంచో అనుకున్న అందమైన ఐలాండ్లో సంతోషంగా సమయం గడుపుతారు. ఒక మనిషి ఫాక్స్తో జీవించడం అంత సులభం కాదని యూనో అంటుంది. నేను నిన్ను భరించడానికి సిద్ధంగా ఉన్నానని సియోల్ నవ్వుతూ అంటాడు. ఇలా ఇద్దరు సంతోషంగా బీచ్ ఒడిన నడుచుకుంటూ వెళ్తుండగా ఈ డ్రామాని ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.